నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగుల సేవలు బేష్. టీజీఓ డైరీ ఆవిష్కరణలో కలెక్టర్ పమేలా సత్పతి. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం. సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. గుమాయిస్తున్న హలీం రుచులు. రంజాన్ సందర్భంగా జోరందుకున్న అమ్మకాలు. బొమ్మ వెంకన్న వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు. నివాళులర్పించిన పలువురు మున్నూరు కాపు నేతలు. ఇక వార్తల వివరాలు. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగుల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ నీటిపారుదల సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఎన్నికలు నిర్వహించడం, సర్వే, ప్రభుత్వ పథకాల అమలు వంటి కీలకమైన బాధ్యతలు ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా విజయవంతంగా అమలు చేయడంలో జిల్లా ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారని తెలిపారు. ఉద్యోగులు సేవా దృక్పథంతో, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో మహిళా ఉద్యోగులు సైతం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారని కొనియాడారు. ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయర్స్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీజీఓస్ జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీచరణ్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్యామ్, సంగెం లక్ష్మణరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఒక యావరేజ్ ఎంప్లాయీకి ఇంకొక యావరేజ్ ఎంప్లాయీ నుంచి ఒక బ్యాడ్ ఎంప్లాయీకి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ కొంతైనా ఉండాలి. అది ఏముంటది? వర్క్ 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 తరఫు యాటిట్యూడ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్తే ఏమనుకుంటారు? అరే ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, లేట్ వస్తారు, తొందరగా పోతారు, మధ్యలో 3 చాయ్ బ్రేక్లు తీసుకుంటారని మా మీద జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉంటది. కానీ ఇది కరెక్ట్ కాదు. కార్పొరేట్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు. మాకు 2 ఉంటది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది, వర్క్ ఆన్ ఫీల్డ్ ఉంటది. మేము 24 అవర్స్ పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా ఉద్యోగుల బాధ్యతలు తీసుకొని ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మనం అందరం తెలియజేస్తూ, ఏ సమస్య అయినా అన్ని కొట్లాడి సాధించుకోవడం అవసరం, బాధ్యత మనపై ఉంది. ఆ రోజు తెలంగాణ రాదనుకున్నాం. ఆ తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఆశలు భాషలు, అటువంటి ఉద్యమాన్ని గ్రహించి అలా మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవానికి తెలంగాణ వచ్చాక ఎవరు ఇబ్బంది పడుతున్నారు అంటే తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యోగులు ఎలా ఇబ్బందులు పాలవుతారు. వాళ్ళకే జీతాలు లేని పరిస్థితి. గతంలో ఫస్ట్ రోజు జీతం వచ్చేది, జీపే పొద్దున పెట్టుకుంటే సాయంత్రం వరకు మన బిల్లు వచ్చేది. కానీ తెలంగాణ వచ్చినాక మన పరిస్థితి ఘోరంగా ఉంది. వాస్తవానికి ఎన్నో పథకాలు ఇలా మనం అమలు చేసాం. మనకు ఇలా ఇటువంటి పరిస్థితి వస్తారు మనం ఊహించలేదు. వాస్తవం హలీం రంజాన్ మాసంలో లభించే అరుదైన వంటకం. ముస్లింల సాంప్రదాయమైనప్పటికీ అన్ని మతాల వారు ఇష్టంగా తినడంతో ప్రాచుర్యం పొందింది. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఇష్టపడే హలీంకు ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్ రుచిని మైమరపించేలా హలీం కేంద్రాలు వెలుస్తున్నాయి. గోధుమ రవ్వ, నెయ్యి, మటన్, శనగపప్పు, గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాతో తయారు చేస్తారు. లేత పొట్టేలు మాంసం అయితే మరింత రుచిగా ఉంటుంది. మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో 5 గంటల పాటు ఉడికిస్తారు. గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మరో 4 గంటల పాటు సన్నని సెగపై ఉడికిస్తారు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయేంత వరకు పొడవైన కర్రలతో రుబ్బడంతో హలీం తయారవుతుంది.
కరీంనగర్ నగర వ్యాప్తంగా 20 హలీం సెంటర్లు ఉన్నాయి. వాటిలో రోజు 5 క్వింటాళ్ల హలీం తయారు చేస్తూ ఉండగా విక్రయాలతో రోజు 25 లక్షల వరకు బిజినెస్ జరుగుతోంది. హలీం అమ్మకాలకు తోడు ఇతర ప్రత్యేక వంటకాల ద్వారా మరో 5 లక్షల వ్యాపారం జరుగుతోంది. హలీం తయారీకి 3 క్వింటాళ్ల మేక మాంసం ఉపయోగిస్తూ ఉండగా హరీస్ తయారీ కోసం క్వింటాల్ కోడి మాంసం అవసరమవుతోంది. రోజు ఒక్కో హలీం సెంటర్లో 15 నుంచి 50 కిలోల హలీం, 5 నుంచి 20 కిలోల వరకు హరీస్ని తయారు చేస్తారు. మటన్ హలీం ఉంది, చికెన్ హలీం ఉంది. మన ఒక్క పొద్దున్న ముస్లిమ్స్ అందరూ, హిందువులు అందరూ వస్తారు. మంచిగా 5 రకాల పప్పులు వేసి అన్ని డబల్ కమిట్టా, కుర్బానీ కమిట్టా, చికెన్ ఫ్రై, కబాబ్ చికెన్, లెగ్ పీస్, రుమాల్ రోటీ అన్నీ చేస్తారు. ఎందుకంటే 5 రకాల పప్పులు వేసి పప్పుల 5కి 4కి వేసి ఎనీ టైం చేస్తారు. 10 మంది లేబర్స్ ఉంటారు. అన్నీ చేసుకుంటా మంచిగా స్వీటు అది ఏదైనా కానీ ఒక్క పొద్దులకు 5కి 6కి వస్తారు. మన హిందూ సోదరులు అందరు వస్తారు. అందరు కార్యమృగలు ఉంటారు. ఇక్కడ హైస్ ఉంది, ఇక్కడ దమ్కా చికెన్, రోటీ అన్ని తక్కువ ధరల మంచిగా ఉంటుంది. కిస్కా హౌస్ కొన్ని ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది పెట్టేది. ఇది అందరికీ మంచిగా హెల్తీగా ఉంటుంది. గోధుమలు, కందిపప్పు, పెసరపప్పు ఇదేసి అంతా బాగా చేస్తారు. ఇది ప్రతి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది హలీం అనేది ఒక ముస్లిమ్స్ కానీ కాదు, అందరికీ హిందువులకు ముస్లిమ్స్లకు అందరికీ కలిపే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇక్కడికి, హిందువులు వస్తారు, అందరు వస్తారు. అందరూ తిని చాలా బాగుందని అంటారు. మళ్ళీ మా లేబర్స్ కూడా చాలా పప్పుల 2 నుంచి 3 నుంచి 4 నుంచి కష్టపడుకుంటా లేదు అనుకుంటా చేస్తారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ల వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో బొమ్మ వెంకన్న విగ్రహానికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకే దక్కుతుందని చల్లా హరిశంకర్ అన్నారు. మున్నూరు కాపులందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని మున్నూరు కాపు యువతకు పిలుపునిచ్చారు. పేదల పెన్నిది బొమ్మ వెంకన్నాని ప్రజా ప్రతినిధిగా ఎన్నో సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడిన మహానాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు పురుమళ్ల శ్రీనివాస్, విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి నల్వాల రవీందర్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్, ముప్పిడి బాలకృష్ణ, కర్ర సూర్యశేఖర్, కళ్యాడపు ఆగయ్య, మునిపెల్లి ఫణిత, ముప్పిడి సునీల్, అను, రాజ్ కుమార్, దీపక్, ప్రశాంత్, కోల సంపత్ రెడ్డి కులబాంధవులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్లో సంబరాలు జరుపుకున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు పెంచుతూ మంత్రి పొన్నం బిల్లు ప్రవేశపెట్టిన 2 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడం సంతోషకరమని చెప్పారు. నగర కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలను పంచిపెట్టారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, రెహమత్ హుసేన్లు హాజరయ్యారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా కులగణన చేపట్టిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. బీసీ బిల్లును శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయుల్ గౌడ్, నగర కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ బోనాల శ్రీనివాస్, మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ, బీసీ సంఘం నాయకులు దొగ్గలి శ్రీధర్, నారోజు రాకేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఈ యొక్క బీసీ కులగన చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అదేవిధంగా మా యొక్క సీనన్న గారి 30 ఏళ్ల పోరాటం
నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానం, ఆ యొక్క తీర్మానం చాలా హర్షించదగ్గ విషయము. ఆ యొక్క పని చేయడం ఏ ప్రభుత్వంతో కూడా కాలేదు. మనకు స్వతంత్రం వచ్చినస్తుంది, కావాలేకుండా గల అందరికి కావాలని చెప్పి అన్ని పార్టీలను కూడా ప్రాధాన్యకుండా వచ్చినాము. ఢిల్లీ ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటం చేశాం. అయినా కానీ ఇందులో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క మన జిల్లా ఉన్నటువంటి మంత్రి గారు అంటే పొన్నం ప్రభాకర్ గారు చొరవతో, ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ యొక్క బిల్లు పాస్ చేయడం జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బీసీ సమాజం అంతా కూడా పండగలా జరుపుకుంటున్నటువంటి ఈ రోజులో నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి కృషి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీలందరూ కూడా పండగలా జరుపుకుంటున్నారు. యావత్ భారతదేశం మొత్తంలో, స్వతంత్ర భారతదేశం మొత్తంలో కేవలం 50 రోజుల్లో కుల గణన సర్వే జరిపి దానికి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ గారి మాట ఇచ్చిన ప్రకారం బీసీలందరికీ కూడా కులగణన చేసి బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లను పెంచిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అద్భుతాలు చేస్తుందని మరొక్కసారి తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా ఇటువైపు చూస్తున్నటువంటి సందర్భం ఇది. చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 6,000 కోట్ల రూపాయలు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ పక్షాన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే రాజీ యువ వికాసం పేరిట 1 లక్ష నుంచి 3 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు లోన్స్ కేటాయిస్తూ ఉంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే మరొక వైపు అందరినీ బిజినెస్ మ్యాన్గా తీర్చిదిద్దాలని చెప్పి లోన్స్ కేటాయిస్తూ ఉంది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో భారీ కుంభకోణం జరిగిందని మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఆశలతో తెలంగాణ ఏర్పడిందని, నూతన మండలాల్లో గన్నేరువరం ఒకటని చెప్పారు. దీన్ని అభివృద్ధి చేసేందుకు తన హాయంలో అనేక నిధులు కేటాయించామని చెప్పారు. కొన్ని పనులు నిర్మాణ దశలోనే మిగిలిపోవడం జరిగిందని ఆరోపించారు. ఎన్నో వాగ్దానాలతో ప్రజలకు ఆశలు చూపి అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ 1200 చెక్కుల కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ ఇన్ఛార్జి నటరాజన్కు మెయిల్ పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంప వెంకన్న, జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు, నాయకులు న్యాత సుధాకర్, హనుమండ్ల శ్రీను, అటికం శ్రీనివాస్, బద్దం తిరుపతి రెడ్డి, బూరా శ్రీనివాస్, గొల్లపల్లి రవి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పనులు కూడా కొంచెం అట్లనే మిగిలిపోవడం అనేది జరిగినది. మరి దానిలో భాగంగా ప్రభుత్వం మారినది. మరి మారిన తర్వాత ఎన్నో వాగ్దానాల మీద, సరే ఒకవైపు ప్రజల ఆశల మీద అబద్ధాల యొక్క ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్, అలాగే అధికారంలోకి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే కమిషనర్ నారాయణ గారు, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇప్పుడు నేను వస్తూ ఉన్నా, నేను వాస్తవంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కూడా దాన్నే ప్రధాన అంశంగా, దయచేసి దీన్నే ప్రధాన అంశంగా కూడా మీరు తీసుకోరు. వాస్తవంగా ఈ రోడ్డు కోసము ఆ రోజు అధికారంకి రావాలన్నటువంటి ఒక కుట్ర బుద్ధితోని గన్నేరువరము డాంబర్ రోడ్డు పరిరక్షణ సమితి అని పెట్టేసి ఒక జేఏసీ కూడా పెట్టారు. ఇప్పుడు మరి అది ఏ రోలర్ కింద నడుతుందో నాకు తెలుస్తలేదు, రోడ్డు రోలర్ కింద ఆ రోజు పెట్టి రాజకీయ లబ్ధి కోసము మొత్తం పర్వాలేదు, ఆ ఆకాంక్ష కూడా తప్పేం కాదు. చదువుకున్న పిల్లలు, యువకులు, మా ఊరికి ఒక డాంబర్ రోడ్ అయితే పోవడానికి కోసం సులువుగా ఉంటుందని ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో కొంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా నేను మొదటి నుంచి కూడా దీనికి కావాలని కోరుకున్నవాడిని. కాబట్టి గౌరవ సీఎం గారు ఆ రోజులో ఉన్నటువంటి కేసీఆర్ గారు కరీంనగర్ రాగానే 1 గంట లోపల 72 కోట్ల రూపాయలను నేను శాంక్షన్ చేయడం జరిగినది. జియో తీసుకొచ్చాము, దానికి కావాల్సినటువంటి ఎస్టిమేషన్ అయిపోయినది. మేము శిలాఫలకం కూడా పెట్టాం, ప్రారంభోత్సవం కూడా చేసినాం, కొంత మట్టి కూడా అంతా చేసినాం. ఈలోగా ఎన్నికలు కూడా వచ్చినాయి. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల్లో వడ్డీని మాఫీ చేయాలని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ డిమాండ్ చేశారు. నగరంలోని మంకమ్మతోట మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లకు మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంక్షేమ పరిస్థితుల్లో ప్రజలు ఇంటి పన్నులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇంటి యజమానులపై ఒత్తిడి తీసుకువస్తున్న నగరపాలక అధికారులు లక్షల్లో బకాయిలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నుండి ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయం నుండి రావాల్సిన ఆస్తి పన్నులను వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇంటి పన్ను వసూళ్ల విషయంలో పెట్టిన దృష్టి మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో నగర బీఆర్ఎస్ యూత్ కార్యదర్శి బోనకుర్తి సాయికృష్ణ, నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, ఆర్ఏ రవిగౌడ్, చేతి చంద్రశేఖర్, బెల్లోజీ శ్రీనివాస్, ఇర్ఫాన్, గుండెల్లి రాజ్ కుమార్, వడ్నాల రాజు, సత్తినేని శ్రీనివాస్, నయీం, నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మార్చిలో మున్సిపల్ కార్పొరేషన్లో కట్టే ప్రాపర్టీ ట్యాక్స్ మరి ఇంట్రెస్ట్ మాఫీ కొరకు అంటే కలెక్షన్ పెరగాలి మున్సిపాలిటీలల్లో కార్పొరేషన్లల్లో ప్రజలకు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వం ప్రతి మార్చిలో కూడా ఇంట్రెస్ట్ మాఫీ చేసి ఒరిజినల్ ట్యాక్సీనే ప్రాపర్టీ ట్యాక్సీ కట్టాలనే జీవో ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాక్సీలో ఇంట్రెస్ట్ మాఫీ ఒక హైదరాబాద్ నగరానికి జిహెచ్ఎంసీకి మాత్రమే వర్తించే విధంగా మరి జీవో నెంబర్ 109 తీయడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ ప్రజలు ఇంటి యజమానులు ఇంట్రెస్ట్ మాఫీ చేసి మరి కరీంనగర్ కానీ మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో మరి వీళ్ళు ఏం పాపం చేసిరని ఇంట్రెస్ట్ మాఫీ చేయడం లేదో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి జిల్లా పరిస్థితి కానీ నగర పరిస్థితి మీద సమీక్ష చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని మరి బీఆర్ఎస్ పక్షాన మీకు విన్నవించుకుంటున్నాం. కరీంనగర్లోని కొత్తపల్లిలో గల చిన్న గుట్టపై వెలిసిన భూదేవి శ్రీదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ కన్వీనర్ నరహరి నారాయణ రెడ్డి, బండ గోపాలరెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. ఆలయ స్థానాచార్యులు బైరి శ్రీనివాసాచార్యులు, రాము బ్రహ్మోత్సవ క్రతువు నిర్వాహకులు వనమామలై పవన్ కుమారాచార్యుల బృందం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. గత 3 రోజుల నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అంగరంగ వైభవంగా కళ్యాణ వేడుకలు కొనసాగేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. చక్రతీర్థం, పుష్పయాగం, పూర్ణాహుతి వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు నరహరి నారాయణ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ సత్యానంద ఆశ్రమ ప్రాంగణంలో రామాలయం దగ్గర స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవము వైభవంగా ఇక్కడ జరగడం జరిగింది. అశేష భక్తులు వీడికి హాజరైనారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ స్వామి యొక్క విశిష్టత ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము గుట్టపైన, చిన్న గుట్ట అంటారు, గుట్టపైన స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిండ్రు. పూర్వము కూడా ఈ గుట్ట చుట్టూ రథం తిరుగుతుండే. రథం తిరుగుతే చుట్టుపక్కల 10-20 గ్రామాల వాళ్ళు వచ్చి 4 గంటల నుంచి 5 గంటలకు వచ్చి ఆ పూర్వ వైభవం కలగాలని వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో మొదటి వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవపేతంగా, కనుల పండుగగా ఎంతో ఉత్సాహంతో జరుగుతున్నాయి. నిన్న మొదటి రోజు కాబట్టి ఉదయం పూట ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ, నిత్య పూర్ణాహుతి కార్యక్రమము, నేను సాయంత్రము నిత్యపూర్ణాహుతి కార్యక్రమం అనంతరము భేరీ తాడడము, దేవతాహ్వానము, అలాగే ఈరోజు స్వామివారిని ప్రతిష్ఠించినటువంటి రోజు కాబట్టి ఎస్సి అవతార దివసే తస్య కళ్యాణ ఆచరేత్ అన్నట్టుగా ఏ రోజైతే స్వామివారి మనం ప్రతిష్ఠిస్తామో ఆ రోజే కళ్యాణ మహోత్సవం జరుపుకున్నట్టుగా ఈరోజు భక్తులందరి సమక్షంలో కూడా స్వామివారికి ఎంతో వైభవంగా, ఎంతో అద్భుతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. కార్మికుల సమస్యలే లక్ష్యంగా సిఐటియు పనిచేస్తుందని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. కరీంనగర్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయుచున్న 300 మంది కార్మికులు సిఐటియులో చేరారు. గత 20 సంవత్సరాలుగా సిఐటియులో కొనసాగిన కార్మికులు కొద్దిమంది వ్యక్తుల మాయమాటలు నమ్మి ఇతర సంఘంలోకి వెళ్లారని చెప్పారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరిగి మాతృ సంస్థకు వెచ్చేశారని చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, గుడికందుల సత్యం కార్మికులకు కండువాలు కప్పి సిఐటియులకు ఆహ్వానించారు. గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్మికులను టెండర్లు దక్కించుకున్న యజమాని కార్మికులతో వెట్టి చాకరీ చేస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనాల చట్టం ప్రకారం కార్మికులకు 26,000 రూపాయల జీతం ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుగుణ తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి సిఐటియు అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులు సుమారుగా 300 మంది కార్మికులు
కొంతమంది వ్యక్తుల మాయామాటలు నమ్మి వారు చెప్పేటువంటి ప్రలోభాలకు ఇదివరకు వేరే సంఘాల్లో చేరడం జరిగింది. వ్యక్తులుగా ఉన్నటువంటి సంఘాలలో వారి మాయామాటలను వారి మోసాలను గ్రహించి తిరిగి 300 మంది కార్మికులు తమ తల్లి సంఘమైనటువంటి సిఐటిలో తిరిగి ఈరోజు 300 మంది కార్మికులు సిఐటిలో జాయిన్ అయ్యారు. ఇది శుభ పరిణామం. సిఐటియు ఈ కార్మికులకు అండగా నిరంతరం ఉంటుంది. కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు నిరంతరం కూడా కృషి చేస్తుంది. అనేక సంవత్సరాల నుండి కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి సర్కారు దవాఖానలో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేరు, శానిటేషను, అట్లాగనే సెక్యూరిటీ గార్డ్సు వీళ్ళందరూ కూడా దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు అమలు కావటం లేదు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ పేరు మీద కూడా దోపిడీ జరుగుతుంది. ఈఎస్ఐ కట్ చేసుకుంటూ కూడా ఈఎస్ఐ కార్డులు ఇప్పటివరకు కార్మికులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పారమిత లిటిల్ జీనియర్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంకమ్మ తోటలోని పారమిత ఆవరణలో ఆరంభ పేరిట చేపట్టిన ఉత్సవాలను పారమిత ఎక్స్ఫ్లోరికా విద్యాసంస్థల అధినేత ఎనుగంటి ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నృత్య ప్రదర్శనలు, నాటికలు అందరి మనసులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కాలంతో పోటీ పడుతూ సాంస్కృతిక, నైతిక విలువలను పెంపొందించుకోవాలని పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు అన్నారు. మారుతున్న టెక్నాలజీని విద్యా విషయాలకు అనుసంధానించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. నేటి సమాజానికి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఆ క్రమంలో పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సిన మానసిక ప్రోత్సాహం గురించి తగు సలహాలు, సూచనలు ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కృషిని అభినందించి అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, రమణ, వినోద్రావు, రాకేష్ ప్రసాద్, ప్రాచీ ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు కవితా ప్రసాద్, బాలాజీ, ప్రశాంత్, శ్రీకర్, శర్మిష్ట, గోపీకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. With the teacher, with the friends, now here there's a beautiful collaboration. ఆ లెవెల్లో ఆ పిల్లలకి అంత చక్కటి కొలాబరేషన్ ఉండడం, that is another dimension to education. Number 3, when the teachers were training them, they were giving instructions విని దాని ప్రకారంగా పిల్లలు అడ్జస్ట్ కావడం థర్డ్ పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్. 4, when they are standing on the stage unmindful of this big gathering, feeling like a hero, a big person, unmindful of any fear. I don't know if I ask you how many of you come and speak from the podium. Even I was struggling when I was a student, and those children are amazing. So there's a lot of education in that. Number 5, whatever they are doing with understanding. అవగాహనతో మాత్రమే చేస్తున్నారు, అవగాహన లేకుండా కాదు. This is number 5. And number 6, how they socialize. ఇతరులతో ఎలా మెలుసుకోవాలి, ఇతరులతో ఎలా పనిచేయాలి, ఇతరుల మాటలు ఎలా వినాలి. This is point number 6. మహనీయుల విగ్రహాల ముసుగులను తొలగించాలని కోరుతూ చేపడుతున్న దీక్ష 9వ రోజుకు చేరింది. తిమ్మాపూర్ మండలంలో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు మాజీ మేయర్ సునీల్ రావు సంఘీభావం తెలియజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకు మూలమైన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావుల విగ్రహాలను నెలకొల్పి 2 ఏళ్లు దాటుతున్న అధికార పార్టీ నాయకులు నిర్లక్ష్యం వహించడం శోచనీయమన్నారు. మహనీయుల విగ్రహాలు నెలకొల్పడమంటే వారి చరిత్రను భావితరాలకు తెలపడమేనని చెప్పారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో చోట్ల విగ్రహాలను పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ ఇక్కడ విగ్రహాల విషయంలో గత ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విగ్రహాల ముసుగులు తొలగించడంలో అశ్రద్ధ వహించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో దన్నమనేని నరసింగరావు, బొంతల కళ్యాణ్ చంద్ర, ఎడ్ల జోగిరెడ్డి, బూట్ల శ్రీనివాస్, చింతం శ్రీనివాస్, వేలుపుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా చూస్తూ ఉంటే కరీంనగర్ నగరంలో ప్రధాన కూడళ్లలో మంచి కూడల్లో బాబు జగ్జీవన్ రావు గారి యొక్క విగ్రహం కావచ్చు, అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు, మరి ఇతర మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది. జ్యోతిబా పూలే గారి విగ్రహాలు కావచ్చు. ఇటీవల కాలంలో మా నగరపాలక సంస్థలో కూడా, మరి కరీంనగర్ నగరపాలక సంస్థ ఆఫీసులో కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఇటీవలి కాలంలోనే డ్యామ్ బ్రిడ్జి మీద కూడా 2 బ్రిడ్జి మధ్యలో కూడా బ్రహ్మాండంగా
అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం కూడా దాదాపు 40 లక్షలు వెచ్చించి పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకోసం పెడదామంటే మహనీయుల యొక్క చరిత్ర రాబోయే తరాల వారు తెలుసుకోవాలి, వారు చేసిన పోరాటం అందరికీ గుర్తు రావాలి. వారు రాసించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అభ్యంతరాలు వచ్చినాయంటే చాలా ఇది శోచనీయమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఇది ఎవరు పెట్టిండ్రు, ఎవరు స్థాపించారు అనేది ముఖ్యం కాదు. అంబేద్కర్ గారి విగ్రహం పెడితే కొన్ని తరతరాల వరకు ఉండేటువంటి విగ్రహం కాబట్టి, జగ్జీవనరావు గారి విగ్రహం తరతరాల వరకు ఉండే విగ్రహాలు కాబట్టి వీటిని వెంటనే ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకున్నటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నాడు. ఈరోజు కరీంనగర్ ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నవాటి నేను ఇమ్మీడియట్గా పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పనిచేయాలని నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ శాఖ కార్యదర్శుల సమావేశం పైడిపల్లి రాజు అధ్యక్షతన జరిగింది. స్మార్ట్ సిటీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని, వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 60 డివిజన్లలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త శాయశక్తుల కృషి చేయాలని కోరారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాలన్నారు. పేదలకు ఇండ్లు లేక చాలామంది గుడిసెల్లో కిరాయి ఇండ్లలో నివసిస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెబుతూ కాలం వెల్లదీస్తుందని ఆరోపించారు. వెంటనే ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లమ్మ, న్యాలపట్ట రాజు, నలువాల సదానందం, సాయివేని రాయమల్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే కరీంనగర్ నగరంలో కొంత కుంభకర్ణలో కానీ మళ్ళా మామూలు అక్కడ జెండా ఉండదు. ఆ జెండా ఆవిష్కరణ వాళ్ళు సాయంత్రం అంటే మీడియా వాళ్ళు మనం సంకటహార చతుర్థిని పురస్కరించుకుని కరీంనగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ దంపతులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సంకటహార చతుర్థి సందర్భంగా గణపతికి విశేష అభిషేకం, ఫల పంచామృత అభిషేకం, నవగ్రహ అభిషేకం, శివుని అన్నంతో అభిషేకించి లింగం తయారు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని పూజలు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. సహకరించిన ఆలయ ట్రస్టు బాధ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, సభ్యులు రాజమల్ల భద్రయ్య, తిరుపతి అశోక్, శ్రీనివాస్, అంజన్న, దశరథం, ఆంజనేయులు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సంకటహార చతుర్థిని పురస్కరించుకొని మన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా గణపతి భగవాను పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు సంకష్టి సోమవారం నాడు వచ్చింది. ప్రత్యేకంగా గణపతి భగవానుని తండ్రి మహాశివుడు ఈరోజు లింగార్చనను మరి అన్న ప్రసాదంతో అన్నలింగార్చన, అదేవిధంగా అన్న పూజ కార్యక్రమాలను ప్రత్యేకంగా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు నిర్వహిస్తున్నారు. మరి అన్నంతో లింగ రూపం లోపల శివభగవానుని మనం ఇక్కడ స్థాపించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి, అదేవిధంగా నవగ్రహ కలశారాధన, అభిషేక కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం మహాప్రసాద వితరణ, పూజానంతరం మహాప్రసాద వితరణ, దాదాపు 1000 మంది భక్తులకు ఇక్కడ కార్యక్రమాన్ని మహాప్రసాద వితరణ, భోజన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ గారు, మరి అదేవిధంగా సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, డైరెక్టర్లందరూ ఇక్కడ తిరుపతి గారు, అదేవిధంగా అశోక్ గారు, మన గజవాడ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అంజన్న గారు, తొడుపుదూరి దశరథం గారు, పాత కృష్ణమూర్తి గారు, డైరెక్టర్లందరూ పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్యవైశ్య నాయకులు రాచమల్ల అంజనేయులు గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం పట్ల కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో నగర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అంజన్ కుమార్ అన్నారు. 6,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పేరుతో సంక్షేమ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్తో పాటు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం
నిజంగా కూడా ఈరోజు కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు లింగంపల్లి బాబు గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ 42% కానివ్వండి, రాజీవ్ యువ వికాసం కానీ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఒక స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించడానికి రాజీవ్ యువ వికాసం కార్యక్రమం తీసుకున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ కార్మికులు ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర BMS ఉపాధ్యక్షుడు పప్పుల మహేష్ అన్నారు. కనీస పెన్షన్ను 100 రూపాయలుగా ఉన్న పెన్షన్ను 2000కు పెంచిన ఘనత BMSదేనని గుర్తు చేశారు. ఎట్టి పెన్షన్ను 5000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్తో పాటు BMS నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు BMS ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆయా జిల్లాల యొక్క కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏమిటి మరి BMS డిమాండ్లు అంటే, కనీస పెన్షన్ను గతంలో 100 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 1000 రూపాయలకు BMS ఆధ్వర్యంలో 95వ సంవత్సరంలో నిర్ణయించడం జరిగింది. ఇది BMS ఘనత. ఈరోజు 1000 రూపాయలు అనేది కార్మికుని యొక్క జీవన వ్యయానికి సరిపోదు కాబట్టి 1000 రూపాయల నుంచి 5000కు పెంచాలని చెప్పి EPF యొక్క మొదటి డిమాండ్ అది. అదేవిధంగా DAతో పాటు PFతో పాటు DA కరువు భత్యాన్ని జోడించి అందించాలని చెప్పి డిమాండు. రెండవ డిమాండ్ ఏంటంటే, ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కల్పిస్తూ సామాజిక భద్రత కల్పించాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనా శ్రీనివాస్.